మొహమాటము లేకుండా పని చేస్తాడు. ప్రవర్తన విడిచిపెట్టాడా? మోషేని విడిచిపెట్టాడా? మన ప్రవర్తన విడిచిపెట్టాడా? మొహమాటం లేకుండా మాట్లాడాడు. వారు నువ్వు దిద్దుకుంటావా, నిన్ను వాడుకుంటావా, లేదా నిన్ను విడిచిపెట్టు. ఇప్పుడు సంఘాన్ని అడుగుతున్నాడు ఆయన, దిద్దుకుంటారా? ఆయన పాత్రలుగా వాడుకుంటాడు, లేదా మిమ్మల్ని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతాడు. ఈ సమాధానం ఏంటి? ఆశ్రమాలు చెప్తున్నారు కానీ విశ్వాసం చెప్పట్లేదు. చెప్పాలి విశ్వాసులు. ప్రవక్త ఏం చేశాడు? దిద్దుకున్నాడు, దేవుడితో సమాధాన పడ్డాడు. ఆమేన్. అలా వచ్చినప్పుడు అంటే ఏం జరిగింది? దేవుడు పనిచేశాడా? ఆ పాత్రను వాడుకున్నాడా? మరి నిన్ను వాడుకోవాలంటే నువ్వేం చేయాలి? మధ్యాహ్నకాల సమయంలో నువ్వు అడుగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఉదయంతో దేవుడి సన్నిధిలోకి రావాలి. కాపరి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ఏ విషయంలో దిద్దుబాటు చేసుకోవాల్సి వచ్చినదో దాన్ని ఒప్పుకొని సరి చేసుకోవాలి. నా సంఘంలో ఒక వ్యక్తి ఉంటాడు, యేసేపు గారు పాటలు పాడతారు కదా. ఆమె 65 సంవత్సరాలు ఉంటాయి, నా ముందే కూర్చుంటాడు ఆయన. ఆమె ఎలా తినగానో తెలుసు ఆయన్ని. అతను ఏ తప్పు చేసినా గడ్డలు గడ్డించగానే చిన్న పిల్లోడు లాగా సంఘం ముందు నుంచి ఈ తప్పు చేశాను నన్ను క్షమించాను అంట. ఎప్పుడైనా సంఘ కాపరి సరి చేస్తున్నప్పుడు నీకు అటువంటి సాక్ష్యం ఉన్నదా? వర్తమానం చెప్తాడు ఆయన. తర్వాత వారు సాక్షిలో లేచి ఏం చెప్పాలి? అయ్యా, నా బుద్ధి ఎలా ఉండేది, నా స్వభావం ఎలా ఉండేది, కానీ గత వారంలో దేవుడు మాట్లాడాడు చూసారా, అప్పుడు నేను సమాధాన పడ్డాను. ఆ వర్తమానం నా జీవితాన్ని మార్చింది, అలానా విషయంలో నన్ను సరి చేసింది. అది ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ప్రవక్త ఏం చేశాడు? అక్కడ ప్రార్థన వచ్చే వారి దగ్గర ఒప్పుకున్నాడు, లాయర్ దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఇప్పుడు మా సంఘంలో యేసేపుగారని చెప్తున్నాడు. ఆయనకి తెలియక రాజకీయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో పని చేస్తున్నాడు, తావి పని చేస్తాడు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏదో చేయాలని చెప్తే చేసి డబ్బుల కోసం కూర్చున్నాడు అంట. నేనేమన్నాను తెలుసా? పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతున్నానని జాగ్రత్తని హెచ్చరించాను. హల్లెలూయా. వచ్చే వాళ్ళు వచ్చాడు ఆయన, తప్పు అయిపోయింది రాష్ట్ర గారు, క్షమించండి, ఇంకెప్పుడు డబ్బుల కోసం కూడా అక్కడికి వెళ్ళాలన్నాడు. డబ్బులు ఇవ్వాల్సి